గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులతో పాటు మొత్తం 21 ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 1లో 169 పోస్టులు, గ్రూప్ 2లో 446 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదో ఒకదానికి సిద్ధమవ్వాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. అయితే ఉమ్మడిగా ఉన్న సిలబస్ను అర్థం చేసుకుంటే గ్రూప్ పరీక్షలన్నింటికీ సిద్ధం కావచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, 2, 3తో సహా అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది నూతన సంవత్సర కానుకగా. దీనిని అనేక నెలలుగా ఎదురుచూస్తున్నటువంటి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా చేసినట్టయితే అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ని రాసేదానికి స్కోప్ ఉంటుంది. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో గతానికి ఇప్పటికీ మనం తేడాని కనుక గమనించినట్టయితే గతంలో మనకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషను, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సిలబస్లో ఒక స్లైట్ వేరియేషన్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఈసారి అన్ని స్క్రీనింగ్ టెస్ట్లో కూడాను, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, దేంట్లో కూడాను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోనూ మెయిన్స్ ఎగ్జామినేషన్లోనూ సిలబస్ వేరియేషన్ అనేటువంటిది లేకుండా ఒకటే సిలబస్ పెట్టారు. ప్రశ్నల యొక్క కాఠిన్యతలో కొంచెము డిఫరెన్స్ ఉంటుందేమో అనేటువంటి ఒక ఫీలింగ్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఉద్యోగార్థులు ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది అభ్యర్థులని గమనిస్తూ ఉంటే గ్రూప్ 1 రాస్తావా అని అంటే గ్రూప్ 1 నేను రాయను, ఓన్లీ గ్రూప్ 2 మాత్రం, గ్రూప్ 3 మాత్రమే రాస్తానంటాడు. ఎందుకంటే అది బిట్లు చదువుకునే దానికి వీలుగా ఉంటుందనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయంగా ఉంటూ ఉంది. అయితే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటున్నారని అంటే మేము ఈ ఇచ్చినటువంటి చాప్టర్ వైజ్గా బిట్లు కనుక బట్టి పట్టినట్టయితే మనము సర్వీస్ తెచ్చుకోవచ్చు. ఈరోజు ఇన్ని వేల బిట్లు, రేపు ఇన్ని వేల బిట్లు, ఇట్లా వందల సంఖ్యలో వేల సంఖ్యలో బిట్లు బట్టి పట్టాలనేటువంటి కార్యక్రమం ఒకటి కొంతమంది అభ్యర్థుల దగ్గర గమనించాను. ఇక్కడ దయచేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోనూ మెయిన్స్ ఎగ్జామినేషన్లోనూ సిలబస్ ఒకటే పెట్టిన దృష్ట్యా మెయిన్స్ సిలబస్లో కాఠిన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అయినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేగాని మనకి అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థం కాకుండా కేవలము బిట్టును మాత్రమే బట్టు వెళ్ళినట్టయితే మనకు బిట్లు మాత్రమే మిగులుతాయి, కానీ మనకు సర్వీస్ వచ్చేటువంటి అవకాశం లేదని గుర్తించాలి. అసలు సిలబస్లో ఏమి ఇచ్చారో చూడు. సిలబస్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. తర్వాత మోడల్ ప్రశ్నాపత్రాలు ఇంత మునుపు జరిగినటువంటివన్నీ వెబ్సైట్లో ఉన్నాయి, అందరి వెబ్సైట్లో ఉన్నాయి. అవన్నీ చూడాలన్నమాట. ముందు ఒక సబ్జెక్టు అక్కడ ఇన్స్టిట్యూట్లోనో లేకపోతే ఎక్కడో ఏదో ఆంధ్ర హిస్టరీ జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఇండియన్ హిస్టరీ జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఇంకొక సబ్జెక్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ టీచర్ ఏం చేస్తాడనంటే సబ్జెక్ట్ మొత్తం చెప్పుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు ఒక అభ్యర్థి నేను కేవలం గ్రూప్ 2 మాత్రమే రాస్తాను అని అనుకున్నప్పుడు గ్రూప్ 2లో ఉన్నటువంటి సిలబస్ని ఏ రోజుకు ఆ రోజు పక్కన పెట్టుకొని ఆ సిలబస్ పట్టుకున్న తర్వాత, ఆ సిలబస్ చూసిన తర్వాత ఆ సిలబస్లో ఈ సిలబస్కు సంబంధించి నేనేం చదివాను, ఇప్పుడు మీకు గ్రూప్ 2లో ఉన్నటువంటి విషయాలని, సిలబస్లో ఉన్న అంశాలను, గ్రూప్ 1లో ఉన్నటువంటి అంశాలను రెండింటిని కూడా బేరీజ్ చేసుకోండి. ఇప్పుడు ఆంధ్ర చరిత్ర అనేటువంటిది చాలా ఎక్కువగా గ్రూప్ 2లో ఇచ్చాడు, కానీ సివిల్స్ గ్రూప్ 1లో ఇచ్చినటువంటి దీంట్లో ఆంధ్ర హిస్టరీ కొన్ని లిమిటెడ్ ఏరియాస్ మాత్రమే ఉన్నారు. ఆ డిస్టింక్షన్ లేకుండా మనం ప్రిపేర్ అయినట్టయితే మనకి ఒక క్లారిటీ అనేటువంటిది లోపిస్తూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరికీ ఒక సూచన ఏంటంటే ఫస్ట్ మనము గ్రూప్ 2 రాస్తామనుకున్నావా ఆ సిలబస్ చేతిలో ఉండాలి, గ్రూప్ 3 రాస్తామనుకున్నావా ఆ సిలబస్ చేతిలో ఉండాలి. అట్లానే ఒకవేళ అవి ఇండియన్ హిస్టరీకి కానీ లేకపోతే ఇండియన్ ఎకానమీకి కానీ ఇండియన్ పాలిటిక్ కానీ సంబంధించినటువంటి ఏరియాస్ని మీరు చూస్తున్నప్పుడు ఇంతకుముందు యూపీఎస్సీ లెవెల్లో ఇలాంటి ఈ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు, సో దాన్ని ఏ రకంగా మనము చేయగలుగుతున్నాము, మనం చదువుతున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఆ పాత ప్రశ్నలని సాల్వ్ చేసే విధంగా ఉందా లేదా అనేటువంటి దాన్ని కూడా మనం అభ్యర్థులు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు చదువుతూ ఫస్ట్ చాప్టర్ మొత్తం అర్థం చేసుకోవాలి, ఓల్డ్ ప్రశ్నలు చూడాలి, ఆ ఓల్డ్ ప్రశ్నలు అన్నిటినీ ఆన్సర్ చేయగలిగినటువంటి సామర్థ్యం మీ
దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఉందో లేదో చూసిన తర్వాత ఇక రోజువారీ టెస్టులు లేదా 2 రోజులకు ఒకసారి టెస్ట్ రాయటం అనేటువంటిది కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడ మీరు టెస్ట్ కనుక రాయకుండా కనుక ఊరికనే చదువుకుంటూ వెళ్ళిపోతే మనము ఎవాల్యుయేషన్ చేసుకోలేము. ఇప్పుడు సమయం కూడా కొంచెం తక్కువగా ఉంది కాబట్టి దాదాపు పోస్టులు 446 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనము ఒక ప్రణాళికాబద్ధంగా గనక లేకుండా గనక పోయినట్టయితే చాలామంది విద్యార్థులు ఏమనుకుంటూ ఉంటారంటే ముందంతా చదివిన తర్వాత పరీక్ష రాస్తామనుకుంటారు. అది కాదండి. మీరు నిరంతరము చదువుతూ ఉండాలి, నిరంతరము ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు ఆన్లైన్ విధానంలో కాబట్టి కంప్యూటర్ ద్వారా ఈ ఎగ్జామ్ కనుక రాసినట్టయితే మీకు కంప్యూటర్తో అక్వెంటెన్స్ వస్తుంటుంది. అట్లానే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటిది మరి ఓఎంఆర్ షీట్స్ మీద ఉంటుంది కాబట్టి ఓఎంఆర్ షీట్స్ని కరెక్ట్గా మీరు పెన్సిల్తో కానీ పెన్తో కానీ నింపగలుగుతున్నారా లేదా, సో అది మీరు నింపింది ఓఎంఆర్ రీడర్ రీడ్ చేస్తుందా లేదా, తర్వాత మీరు నెంబర్ కరెక్ట్గా వేశారా లేదా, ఈ విషయాలన్నింటి మీద మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే అన్ని ఇప్పుడు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఇచ్చారు, గ్రూప్ 2 ఇచ్చారు, గ్రూప్ 3 ఇచ్చారు, గ్రూప్ 1 ఇచ్చారు. వీటన్నింటినీ మీ రూమ్లో దయచేసి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ డేట్ని ఇచ్చారు, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏ డేట్ని ఇచ్చారు, ఎన్ని పేపర్స్ ఉన్నాయి, అట్లానే ఆ పేపర్స్కి సంబంధించినటువంటి సిలబస్లన్నీ విడివిడిగా మీరు ఫైల్స్ రూపంలో పెట్టుకొని ఆ డేట్స్ అన్నిటిని చూసుకుంటూ ఆ డేట్స్ ప్రకారంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి క్లారిటీతో మీరు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. రైల్వేలో 14,000కు పైగా జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ చేసిన అభ్యర్థులు రైల్వే ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. CBT 1లో అర్హత పొందిన వారికి CBT 2 పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు జూనియర్ పోస్టులో చేరినా పదోన్నతి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పోస్టు దాకా వెళ్లొచ్చు. ఈ నేపథ్యంలో రైల్వేలో ఉద్యోగం సంపాదించాలంటే అభ్యర్థులకు ఉండాల్సిన అవగాహన, వ్యూహం గురించి నిపుణుల ద్వారా తెలుసుకుందాం. రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా విడుదలైన జూనియర్ ఇంజనీర్ మరియు మిగతా ఇతర పోస్టుల రిక్రూట్మెంట్ గురించి ఇవాళ తెలుసుకుందాం. మొత్తం 14,033 పోస్టులు విడుదలయ్యాయి. దీంట్లో ముఖ్యంగా 4 కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ ఐటీ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. సో ఈ 4 రకాల పోస్టులు ఈ మధ్యనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేశాయి. The minimum qualification required diploma in respective engineering లేదా బీటెక్ ఉన్నా సరిపోతుంది. అండ్ ద ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు యాజ్ ఆన్ 1st January 2019. ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాన్నే CBT అని అంటారు. సో బేసికలీ ఈ ఆన్లైన్ టెస్ట్ 2 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద డిసిప్లిన్స్. అంటే ఫస్ట్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళని సెకండ్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ సెకండ్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సంబంధించిన క్వశ్చన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్వశ్చన్స్, అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ వాళ్ళకి ఆ రెస్పెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇన్ షార్ట్, Stage 1 is common, that is general awareness or common subjects for all the streams. Stage 2 వచ్చేసి respective engineering discipline. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి -0.33 మార్క్స్ డిడక్ట్ అవుతాయి. అండ్ కమింగ్ టు దిస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, దీంట్లో క్యాలిక్యులేటర్స్ అలో చేయరు. హవెవర్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేటర్స్ అవైలబుల్ ఉంటుంది. దాట్ టు దే ఆర్ కాల్డ్ యాజ్ వర్చువల్ క్యాలిక్యులేటర్స్. సో ఆ వర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది మీకు ఆన్లైన్ స్క్రీన్ పైనే మీకు ఒక క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది. సో యూ క్యాన్ యూజ్ దట్ క్యాలిక్యులేటర్ ఫర్ ఎనీ క్యాలిక్యులేషన్ పర్పసెస్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం 100 మార్కులకు గాను 90 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది. ఈ స్టేజ్ 1 ఎగ్జామినేషన్లో మొత్తం సబ్జెక్టులు 4 విభాగాలుగా ఉంటాయి. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, విచ్ విల్ బీ ఫర్ 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్. రెండో విభాగం వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీంట్లో మొత్తంగా 25 క్వశ్చన్లు, 25 మార్కులు. మూడో విభాగము జనరల్ అవేర్నెస్. దీంట్లో 15 క్వశ్చన్లు, 15 మార్కులు.
అండ్ ఆఖరి విభాగము జనరల్ సైన్స్. దీంట్లో 30 క్వశ్చన్లు 30 మార్కులు. సో మొత్తంగా 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. దీంట్లో ముఖ్యంగా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఆఖరి విభాగం వచ్చేసి జనరల్ సైన్స్. మీరు దీంట్లో టాపిక్స్ కనుక గమనిస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్. ముఖ్యంగా మీరు నోటిఫికేషన్లో గమనిస్తే he specially mentioned that the 10th class CBSE syllabus. సో ఈ నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ని కనుక మీరు ప్రాపర్ పద్ధతిలో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు స్టేజ్ 1 క్లియర్ చేస్తారు. స్టేజ్ 1లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని స్టేజ్ 2కి 1:15 రేషియోలో పిలవడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2 ఎగ్జామినేషన్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అంటే 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. ఇప్పుడు ఈ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ని ఎవరైతే క్లియర్ చేస్తారో దెన్ దేర్ విల్ బీ ద ఫైనల్ స్టేజ్, దట్ ఈస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై యువర్ మెడికల్ ఎగ్జామినేషన్. మీరు నోటిఫికేషన్లో కనుక గమనిస్తే సర్టెన్ మెడికల్ స్టాండర్డ్స్ మెన్షన్ చేశారు. అండ్ ఐ హోప్ దాట్ యూ విల్ డూ వెరీ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద జాబ్ ఫర్ ష్యూర్. మనిషి తలుచుకుంటే ప్రపంచంలో అసాధ్యం కానిదేదీ లేదు అంటారు స్వామి వివేకానంద. ఈ పని నాకు సాధ్యం కాదని అనుకుంటే నిజంగానే సాధ్యం కాదు. అలాగే ఇక సాధ్యం అనుకుంటే నిజంగా సాధించగలరు. మనం దేన్ని బలంగా నమ్మితే అదే జరుగుతుంది. ప్రయత్నిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఆ వివరాలు గెలుపు మంత్రాలో తెలుసుకుందాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఏది అసాధ్యము కాదు. వివేకానంద కూడా అదే మాట ఒత్తి చెప్పారు. నెవర్ సే నో, నెవర్ సే ఐ కెనాట్, ఫార్ యు ఆర్ ఇన్ఫినిట్. ఎప్పుడు లేదు వద్దు అని మీరు ఆ మాట ఆడకండి, దాని గురించి ఆలోచించకండి. నెవర్ సే నో, నెవర్ సే ఐ కెనాట్. ప్రయత్నించండి. నో అనే ముందు కొంచెం 2 పబ్లిక్ స్పీకింగ్ మాట కష్టమవుతుందా, ప్లాట్ఫారం మాట కష్టమవుతుందా, స్టేజ్ ఫేర్ ఉందా, ఎక్కి ప్రయత్నించండి. లేకపోతే స్టేజ్ మీద వెళ్ళి కూర్చోండి. మీరు నించోడానికి కొంచెం వణుకుతూ ఉంటే వెళ్ళి కూర్చోండి అక్కడ. లేకపోతే పోడియం పట్టుకోండి, ఒక మైక్ పట్టుకోండి, ఎవరు భుజం పట్టుకోండి. బట్ నెవర్ సే నో. బలహీనతకు గురి అవ్వకండి. ఆ విధంగా ఈ శక్తులు మన సబ్కాన్షియస్ మైండ్లో పనిచేస్తూ ఉంటాయి. దాన్ని ఉపయోగించుకోకపోతే మనమే బికారులు అవుతాం, మనమే అనాథులు అవుతాం. అలాంటి సమయంలో వేరే వాళ్ళని నిందించి ఏం లాభం, వేరే వాళ్ళని దోషించి ఏం లాభం? వీఆర్ ద మేకర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. స్వామి వివేకానంద ఎన్నోసార్లు అన్నారు, మన భవిష్యత్తు నిర్మాపులు మనమే, మన చేతుల్లోనే ఉంది, మన భుజస్కంధాల మీద ఉంది. కెరియరో, క్యారెక్టరో, దేశాభివృద్ధో, లేక నాగరికతో, లేక ఎకనామిక్సో, అగ్రికల్చరో, ఇండస్ట్రీయో మన చేతుల్లో ఉంది. ప్రతి రాజకీయ నాయకుడికి కావాల్సింది బాహుబలం, అంటే ఆర్మీ, ఒక బౌండరీస్, ఒక ప్రొటెక్షన్. రెండవది అతనికి కావాల్సింది బుద్ధిబలం, ఎలాగా బాహుబలాన్ని ఉపయోగించుకోవాలి అని, డిస్క్రిమినేషన్, వివేక బుద్ధి, విచక్షణ. మూడవది ఆత్మబలం. ఈ 3 బలాలు చెప్పిన ఈ 6 శక్తుల్లో నిబిడీకృతంగా ఉన్నాయి, గర్భితంగా ఉన్నాయి. సో ఆత్మబలం లేనివాడు ఏమీ సాధించలేడు. ఎంత బుద్ధి ఉన్ని, ఎంత ఉద్యోగస్తున్న ఉన్నియండి, ఎంత అతనికి లాభాలు ఉన్నా, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా, ఎన్ని అతనికి ఫెసిలిటీస్ ఉన్నా, ఆత్మబలం లేకపోతే ఒకరోజు నాశనం అయిపోద్ది అంతా. ఎవ్రీథింగ్ కొలాప్సెస్. యువతీల్లో వాళ్ళ స్కూల్ వయస్సు నుండే తల్లిదండ్రులు ఈ శక్తుల గురించి కొంచెం బోధిస్తూ ఉండాలి. కేవలం సైన్స్, మ్యాథ్స్, సోషల్ లేక కంప్యూటర్స్ ఇచ్చిన సబ్జెక్ట్సే కాకుండా ఇవి కూడా తల్లిదండ్రులు ఒక సిలబస్ వేసుకొని అలాంటి విధమైన పుస్తకాలు చదువుతూ విద్యార్థులకి, బాలబాలికలకి వాళ్ళ పోషణ ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం, గుర్తు తెచ్చుకుందాం. ఎందుకంటే ఆ స్మృతిలో నిలబడాలి. అది కేవలం నోటిలోనో నోట్బుక్లోనో ఉంటే లాభం లేదు. ఇట్ షుడ్ బీ డీప్ ఇన్ అవర్ మైండ్. మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. బాగా వినాలి. అంటే లిసనింగ్ స్కిల్స్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేటప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకి, మామూలు డిగ్రీ విద్యార్థులకి ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ ముందు బాగా వినిపిస్తారు. సీడీ ప్లేయరో లేక వాళ్ళ గురువుల మాటలో, బంధువుల మాటలో బాగా వినాలి. ఏదో వినేసి ఆలకించి వెళ్ళిపోవడం కాదు. వీ హ్యావ్ టు లిసన్. కేవలం అది శబ్దం కాదు, హియరింగ్ కాదు. ఇంగ్లీష్లో హియరింగ్ అండ్ లిసనింగ్. ఒత్తిడి ఎక్కడిస్తారు? లిసనింగ్లు. గమనించాలి. ఆ ప్రతి పదం మీద మనసు పెట్టాలి, కేంద్రీకరించాలి. లిసనింగ్ స్కిల్స్. విని తర్వాత ఇంటికి వెళ్ళి మననం చేయాలి, మంథనం చేయాలి, చిలకాలి, బాగా బ్రెయిన్ని తిప్పాలి, బాగా కలపాలి.
చెత్త బయటకు వెళ్ళాలి, పవిత్రత పైకి రావాలి. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్యూరిఫికేషన్. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మైండ్ కంట్రోలు లేక నాకు వేరే ఆలోచనలు వస్తున్నాయి, నేను చదవలేకపోతున్నాను, నేను ఎగ్జామ్ రాయలేకపోతున్నాను, బాధపడకండి. బరీ ద వరీ బిఫోర్ ద వరీ బరీస్ యూ అంటారు ఇంగ్లీష్లో. ఆ దుఃఖాల్ని, ఆ బాధల్ని పాతిపెట్టండి, గొయ్య తీసి పాతిపెట్టేయండి, బూడిద చేసేయండి దాన్ని. వరీ అవ్వకండి ఫస్ట్. ఇట్ ఈస్ న్యాచురల్. అభ్యాసేనతు కౌంతేయ, అలవాటు, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అభ్యాసం అభ్యాసం అభ్యాసం. అభ్యాసం లేకుండా ఎవరు ఏమి సాధించలేరు. ఎలాంటి అభ్యాసం? మెథాడికల్. ఒక గురువు దగ్గర కరెక్ట్గా ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. అది కావాల్సిన సైన్స్, అక్కడ విజ్ఞానం. అది ఇష్టం వచ్చినట్టు అభ్యాసం చేస్తే అది దానికి ఫలం ఉండదు. అలాంటి ఫలమే దొరుకుతుంది అనుకుందాం. తర్వాత ఇచ్చిన టైంకి ప్రాక్టీస్ చేయాలి. 6 గంటలు అంటే 6 గంటలే, మళ్ళా సాయంత్రం 4 గంటలు 4 గంటలే, మళ్ళా అది డిసైడ్ చేసుకోండి. ఒకరోజు 4 గంటలకి, ఒకరోజు 5 గంటలకి, ఒకరోజు 7 గంటలకి, అది లాభం లేదు. దేర్ షుడ్ బి సమ్ సాక్రిఫైస్, త్యాగం చేయాల్సింది. మెథాడికల్ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్, సిన్సియర్ ప్రాక్టీస్. కపటతనం ఉండకూడదు, మోసం ఉండకూడదు. సిన్సియరిటీ, కాయా వాచ మనస ఆ సాధనకి ఇచ్చేయాలి. చదువుతారా? చదవండి 100%. నిద్రపోతారా? పడుకోండి, నిద్రించండి 100%. మళ్ళీ నిద్రిస్తున్నట్లు ప్రిటెండ్ చేయకండి, నాటకం ఆడకండి. ఏదో అమ్మ వచ్చినప్పుడు కళ్ళు మూసుకోవడం, తర్వాత మళ్ళీ సినిమాలు చూడడం, ఈ విధమైన కపటతనం పనికిరాదు ప్రపంచంలో. సో ఈ సిన్సియర్ ప్రాక్టీస్ యువకులు అలవాటు చేసుకోవాలి. తర్వాత వైరాగ్యం. విక్షేప తగ్గాలి అంటే వైరాగ్యం కొంచెం ఉండాలి. రాగం అంటే అటాచ్మెంట్, కోరికలు, దాని మీద ఆకర్షణ, అంటుకుపోయింది చేతికి. విరాగం, వితౌట్ అటాచ్మెంట్. పనసకాయ కోసినప్పుడు నూనె రాసుకొని కోస్తే ఆ జిగురు చేతికి అంటుకోదు. రామకృష్ణ పరమహంస చెప్తారు చక్కగా. 10 పనసకాయలు 11 పనసకాయలు కోస్తూ ఉండొచ్చు, బట్ నూనె రాస్తూ ఉండాలి, చేతికి నూనె రాసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో దాన్ని తుడుచుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ఫ్రీ. మన దాని నుంచి ఏ విధమైన బాధ మనకు అంటుకోదు. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ పోస్టులు 311. అర్హత ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 21. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వింగ్ లో పోస్టులు 174. అర్హత సంబంధిత ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీటెక్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఫిబ్రవరి 2. నార్త్ సెంట్రల్ రైల్వే క్రీడా కోటాలో పోస్టులు 21. అర్హత సంబంధిత క్రీడాకారులు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 28. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2019 ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్ బైపీసీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 11. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ డిప్లొమా ఇన్ మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎఫిషియల్స్ కోర్సులో ప్రవేశాలు. అర్హత బీఈ, బీటెక్, ఎంఎస్సీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 13. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డాక్టరేట్ స్థాయిలో ఫెలో ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత సంబంధిత పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 4. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.